V10 న్యూస్ కి స్వాగతం. జిల్లా ఎస్పీ సాధించిన సంచలనాత్మక విజయం. బాయంసాలు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టివేత. పీడీఎస్ బియ్యం వ్యాపారుల గుండెలో రైళ్లు. పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేసి అమ్మే వ్యాపార లింకులను ఛేదించారు జిల్లా పోలీసులు. 362 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లుగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల వెల్లడించారు. శుక్రవారం రాత్రి సుమారుగా 9 గంటల ప్రాంతంలో బాయంసాలలోని నిర్మల్ ఎక్స్ రోడ్ వద్ద కారు మలుపు తిరుగుతూ ఉండగా మహారాష్ట్ర వైపు నుంచి నిర్మల్ వైపుకు వస్తున్నటువంటి 12 టైర్ల పెద్ద లారీ దాని లోపల ఎక్కువ మొత్తంలో ఉన్న సరుకుతో దానిని ఢీకొట్టి ఆగిపోవడం జరిగింది. ఆర్టీకో రాజమాని బాయంసాలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా సమాధానాలు చెప్పడం వల్లే జిల్లా ఎస్పీకి సమాచారం అందించిన బాయంసా పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించినారు. జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల ఐపీఎస్ హుటిన ఒక ప్రత్యేక టీంని బాయంసాకు పంపడం జరిగింది. ప్రత్యేక టీం ఎస్పీ సూచనల మేరకు దానిలో ఉన్న బియ్యాన్ని పరిశీలించి అది పీడీఎస్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్నగా చేస్తుందిగా గుర్తించారు. ఎస్పీ సూచనలతో మొత్తం 362 సంచుల్లో ఉన్న 36 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో గ్రామాల నుండి పీడీఎస్ రైస్ ని తక్కువ రేటుకి కొని జిల్లాలో వీరి ఆటలు సాగడం లేదని మహారాష్ట్రలో అజ్ఞాత ప్రాంతంలో కొన్ని మిల్లుల్లో ఆ రైస్ ని సన్నగా పాలిష్ చేసి తిరిగి కొన్ని బ్రాండ్ల పేరు అమ్మడానికి జిల్లాకు తీసుకువస్తున్నారు. ఇటు వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కేసులో ఇంకా లోతుగా విచారణ కోసం బాయంసా ఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ నియమించి దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని కేసు చేయడం జరుగుతుందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ప్రత్యేక టీంని పనిచేస్తున్నటువంటి పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.